ఎవరైతే ఏక సంఖ్యలో జన్మిస్తారో, అనగా 1వ తారీఖు నుండి 9వ తారీఖు లోపు ఎవరైతే జన్మిస్తారో, ఒక విధంగా చెప్పాలంటే ఏక సంఖ్యలోనే ఏకలవ్యుడు గుర్తుకొస్తాడు మనకి. ఏకలవ్యుడు తెలుసు కదండి. తను ఎవరి ప్రోద్బలం లేకున్నా, ఎవరు తనని ప్రోత్సహించకున్నా తనంతట తానే తను విలువిద్యను నేర్చుకొని నిజంగా ఎంత గొప్పవాడయ్యాడో చూడండి. అంటే మనతో ఎవరో నేర్పించాలని కాదు, ఎంతోమంది పిల్లలు ఇంట్లో కూర్చొని ట్యూషన్లకు మరియు ఒక కోచింగ్ సెంటర్లకు వెళ్ళకున్నా కూడా ఇంటి దగ్గరే కష్టపడి తన బుక్స్ మెటీరియల్ చదువుకొని ఎగ్జామ్స్ రాసి సివిల్స్ ఐఏఎస్ అధికారులు అయ్యారు, ఐపీఎస్ అధికారులు అయ్యారు, డాక్టర్ సీట్లు ర్యాంకులు సాధించారు, ఐఐటి సిలబస్లో #1 పొజిషన్, ఐఐటి ర్యాంకులు సాధించే వాళ్ళు గొప్ప ఉన్నారు. ఈ 1 నుండి 9 వరకు ఈ జన్మించినటువంటి వారికి ఈ అదృష్ట యోగం పడుతుందండి. మీరు రాసి పెట్టుకుని జాక్పాట్